హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ హెచ్ఆర్కే. సో ఈ వీక్ వొకాబులరీ చూద్దాం చూడండి. సో ఇక్కడ ఏముంది ఫస్ట్ వన్ ఎండ్యూరింగ్. సో ఎండ్యూరింగ్ అంటే ఏంటి? లాంగ్ లాస్టింగ్ అనొచ్చు, లేదా ఎటర్నల్ అనొచ్చు, పర్మనెంట్ అనొచ్చు, డ్యూరబుల్ అంటాం కదా. సో శాశ్వతమైనది అని, సో ఎక్కువ కాలం ఉండేది అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాము? ఎండ్యూరింగ్ అని చెప్తాం. నెక్స్ట్ గ్రౌస్ అంటే కంప్లైంట్. సో కంప్లైంట్ ఇస్తున్నాము అంటాం కదా. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? గ్రౌస్ అనొచ్చు, లేదా అబ్జెక్షన్స్ చెప్తారు కదా. సో అప్పుడు ఏమంటారు? గ్రౌస్. సో కంప్లైంట్కి ఇంకో సినానిమ్ ఏమవుతుంది? గ్రౌస్. నెక్స్ట్ షెఫర్డెడ్ అంటే గైడ్ చేయడం, డైరెక్షన్ చెప్పడం. సో ఈ దారిలో నడవండి అని చెప్పడాన్ని మనం ఏమంటాం? షెఫర్డెడ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ అబేటెడ్ అంటే సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం అంటాం. సో యాక్చువల్గా అబేటెడ్ అనేది ఎక్కువగా ఎలా యూజ్ చేస్తామంటే నెగిటివ్లో యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రైమ్ చేసేటప్పుడు సో సమ్ పర్సన్ ఇంకో పర్సన్కి సపోర్ట్ చేశాడు అంటే అక్కడ ఏమైనా యూజ్ చేయొచ్చు? అబేటెడ్ అని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే సో ఏదైనా క్రైమ్ చేసేటప్పుడు మనం నెగిటివ్గా చెప్తున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? అక్కడ అబేటెడ్ అని యూజ్ చేయాలి. సో అబేటెడ్ అనేది మనం ఎక్కువగా ఎలా యూజ్ చేస్తాం? నెగిటివ్ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఓనస్ అంటే రెస్పాన్సిబిలిటీ అని. సో ఓనస్ అనేది మనకి ఎక్కువగా రిపీట్ అయ్యే వర్డ్ అనమాట. ఓనస్ అనేది ఏంటి? రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ అనొచ్చు. ఓకేనా, బాధ్యత అని. నెక్స్ట్ ప్రొజాయిక్ అంటే ఆర్డినరీ, యూజువల్. సో సాధారణమైనది అనేటప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ప్రొజాయిక్ అనొచ్చు. నెక్స్ట్ అప్పేడ్ అంటే ఏంటి? ఇంక్రీజ్. సో పెరగడానికి మనం ఏం చెప్తాం? అప్పేడ్ అంటాం. నెక్స్ట్ హైనస్ అంటే హరిఫయింగ్, టెరిబుల్ అంటాం కదా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు? హైనస్ అని యూజ్ చేయొచ్చు. సో మనం లాస్ట్ వొకాబులరీ సిరీస్లో నేర్చుకున్నామా? గ్రూసమ్ అని, హరిఫయింగ్ అని. సో సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట. సో హరిఫయింగ్కి ఇంకో సినోనియం ఏమవుతుంది ఇప్పుడు? హైనస్. ఓకేనా. హైనస్ అంటే ఏంటి? హరిఫయింగ్. నెక్స్ట్ అస్పర్షన్స్ అంటే డిఫమేషన్ అని. డిఫమేషన్ అంటే ఏంటి? ఫేమ్ని తగ్గించడం అంటే ఏంటి? సో ఎవరికన్నా ఏదైనా రెప్యుటేషన్ కానీ ఒక ఇంటిగ్రిటీ కానీ ఉంటే వాటిని తగ్గించడాన్ని మనం ఏమంటాం? డిఫమేషన్ అంటాం. సో వాళ్ళ యొక్క ఫేమ్ని తగ్గించడాన్ని ఏమంటాం? డిఫమేషన్ అంటాం. సో కాబట్టి వాటిని మనం ఏమనొచ్చు? యాస్పర్షన్స్ అనొచ్చు. సో యాస్పర్షన్స్ అంటే ఏంటి? ఒకరి యొక్క రెప్యుటేషన్ని తగ్గించేటట్టుగా చేయడం, అటాక్ చేయడం. ఓకేనా. సో వాటిని మనం ఏమనొచ్చు? యాస్పర్షన్స్ అంటాం. సో యాస్పర్షన్స్ అంటే ఏంటి? డిఫమేషన్ అని. నెక్స్ట్ అనేబేషడ్. సో అనేబేషడ్ అంటే షేమ్లెస్. సో షేమ్లెస్ అంటే ఏంటి? అనేబేషడ్. నెక్స్ట్ కేమ్ ఇన్ హ్యాండీ అంటే యూస్ఫుల్. సో యూస్ఫుల్ అనొచ్చు, కన్వీనియంట్ అనొచ్చు. సో ఇది బాగా యూజ్ అవుతుంది మనకి అని చెప్తాం కదా. సో యూస్ఫుల్ అనే సిచ్యువేషన్స్లో మనం కేమ్ ఇన్ హ్యాండీ. నెక్స్ట్ ప్రిపాండరెన్స్ అంటే డామినెన్స్ చూపించడం, సుప్రమసీని చూపించడం, సుపీరియారిటీని చూపించడం. సో ఇలా చాలానే వస్తాయి. సో ప్రిపాండరెన్స్ అంటే ఏంటి? డామినెన్స్ అని. నెక్స్ట్ అనెర్థెడ్ అంటే డిస్కవర్ చేయడం. సో అనెర్థెడ్ అంటే ఏంటి? డిస్కవర్ చేయడం, రివీల్ చేయడం అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిచ్యువేషన్స్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ ఫోరెన్సిక్ వాళ్ళని ఏదైనా డిస్కవర్ చేశారు. సో అక్కడ ఏం జరిగింది అని డిస్కవర్ చేశారు. సో ఆ సిచ్యువేషన్ జరిగింది. సో ఆ సిచ్యువేషన్లో ఏమేమి జరుగుతుంది అని మనకి చెప్తారు కదా, రివీల్ చేస్తారు కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాము? అనెర్థెడ్ అని యూజ్ చేస్తాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాం? అనెర్థెడ్ అంటే డిస్కవర్ చేయడం, రివీల్ చేయడం అని. నెక్స్ట్ సిజ్లింగ్ అంటే ఎక్స్ట్రీమ్లీ హాట్ అనమాట. సో ఇంటెన్స్ అంటాం కదా, బర్నింగ్ సిచ్యువేషన్స్. సో అట్లాంటప్పుడు మనం సిజ్లింగ్ అంటాం. నెక్స్ట్ ఆన్స్లాట్ అంటే అటాక్ చేయడం. నెక్స్ట్ సోరింగ్ ఇంక్రీజింగ్. సో ఆర్గ్యుమెంట్ ఇంక్రీజింగ్, సర్జింగ్ ఇంక్రీజింగ్. సో ఇలా ఇంక్రీజింగ్ కానివ్వండి, డిక్రీజ్ కానివ్వండి, సపోర్ట్, ఎంకరేజ్. సో ఇలాంటి వాటి అన్నిటికీ మనకి వస్తూనే ఉంటాయి సినోనియమ్స్ అనేవి. సో మనం బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సక్కోర్ అన్నా కూడా మనం ఏం చేయవచ్చు? సపోర్ట్ చేయడం, హెల్ప్ చేయడం, అసిస్టెన్స్ ఇవ్వడం. సో ఇట్లాంటివన్నిటికీ మనం ఏం చెప్పొచ్చు? సబ్కోర్ అనొచ్చు. నెక్స్ట్ డ్విన్లింగ్ అంటే డిక్రీజ్ అవ్వడం. డ్విన్లింగ్ అంటే ఏంటి? డిక్రీజ్ అవ్వడం. డైమెన్షింగ్ అంటాం కూడా మనకేంటి? డిక్రీజ్ అవ్వడం. సో ఇంక్రీజింగ్ కానివ్వండి, డిక్రీజింగ్ కానివ్వండి, మనకి చాలా వర్డ్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ డిసెప్టివ్ అంటే డిస్హానెస్ట్ అంటే మోసం చేయడాన్ని మనం డిసెప్టివ్ అంటాం. సో డిసీట్ఫుల్ అని కూడా అనొచ్చు, మిస్లీడింగ్, ఫ్రాడిలెంట్. సో ఇలా ఎప్పుడైనా సరే మోసపూరితమైన సిచ్యువేషన్స్ జరిగేటప్పుడు అక్కడ ఏం యూజ్ చేస్తారు? డిసెప్టివ్ అని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రక్టిఫై అంటే ప్రొడక్టివ్. సో ప్రాఫిటబుల్ అంటాం కదా. సో ఎక్కువగా ఇది బిజినెస్ సిచ్యువేషన్స్లో వస్తుంటాయి. అంటే ఈసారి ప్రొడక్టివ్గా ఉంది, ప్రాఫిటబుల్గా ఉంది, రిజల్ట్స్ అనేవి ప్రాఫిటబుల్గా వచ్చాయి, ప్రొడక్టివ్గా వచ్చాయి అని. సో ఇవి ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తుంటాము? బిజినెస్ లేదా ఆర్గనైజేషన్స్లో మనం ఏదైనా ప్రోడక్ట్ మీద ఇది బాగా జరిగింది, లాభాలను తెచ్చిపెట్టాయి అంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తాము? ఫ్రక్టిఫై యూజ్ చేస్తాం. నెక్స్ట్ షోర్ అప్ అంటే ఏంటి? స్ట్రెంగ్తెన్. సో స్ట్రెంగ్తెన్ చేయడాన్ని ఏమనొచ్చు? షోర్ అప్. నెక్స్ట్ కీప్ పేస్ విత్ అంటే స్టే అలైన్డ్. సో కీప్ పేస్ విత్ అంటే ఏంటి? స్టే అలైన్డ్. సో దానితో పాటు, సో దానికి అనుగుణంగా అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ద సప్లై ఆఫ్ ద మెటీరియల్స్ కెనాట్ కీప్ పేస్ విత్ డిమాండ్. సో డిమాండ్కి అనుగుణంగా సప్లై అనేది లేదు. సో డిమాండ్ పెరిగింది కదా, సప్లై కూడా పెరగాలి కదా అని దాని మీనింగ్ అనమాట. సో ద సప్లై ఆఫ్ మెటీరియల్స్ కెనాట్ కీప్ పేస్ విత్ డిమాండ్. సో డిమాండ్కి అనుగుణంగా సప్లై అనేది లేదు అని. ఓకేనా. సో అలా కీప్ పేస్ విత్ అనేది స్టే అలైన్డ్. సో దానితో పాటు, దానికి అనుగుణంగా, సింక్రనైజ్ విత్ అనొచ్చు, లేదా ప్యారలల్ విత్, మ్యాచ్ విత్. సో ఇలా చెప్పొచ్చు. సో మనం మీనింగ్ చదివే కన్నా మీనింగ్ యొక్క అర్థం కొంచెం గుర్తుంటే మనకి ఈజీగా స్ట్రైక్ అవుట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్యావీట్ అంటే వార్నింగ్ ఇవ్వడం, కాషన్ అంటాం కదా. సో ముందు జాగ్రత్త చెప్పడం అంటాం కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఏమనొచ్చు? క్యావీట్ అనొచ్చు. నెక్స్ట్ రెజిగ్ అంటే రీఆర్గనైజ్ చేయడం, రీఅరేంజ్ చేయడం అంటాం కదా. సో అట్లాంటప్పుడు మనం రెజిగ్ అంటాం. నెక్స్ట్ కాల్ ఫర్ అంటే డిమాండ్ చేయడం. సో కాల్ ఫర్ అంటే ఏంటి? డిమాండ్ చేయడం. సో
కాల్ ఫర్ అనేది మనకి ఫ్రేజల్ వెర్బ్ అనమాట. సో ఇలాంటి ఫ్రేజల్ వెర్బ్స్ వస్తూనే ఉంటాయి కాల్ మీద. సో ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క ఫ్రేజల్ వెర్బ్ నేర్చుకున్నాం. సో కాల్ ఫర్ అంటే ఏంటి? డిమాండ్. సో కాల్ అవే వస్తుంది, మనకి కాల్ ఇన్ వస్తుంది. సో ఇట్లా అనమాట. సో ఇప్పుడైతే మనం కాల్ ఫర్ అంటే ఏంటి? డిమాండ్ చేయడం. ఓకేనా. సో ఐ హ్యావ్ బీన్ ప్రమోటెడ్, దిస్ ఈజ్ కాల్ ఫర్ సెలబ్రేషన్. సో నేను ప్రమోట్ అయ్యాను. సో కాబట్టి దీన్ని ఏది సూచిస్తుంది? సెలబ్రేషన్స్కి సూచిస్తుంది అని. ఓకేనా. సో అలా అనమాట. డిమాండ్ చేయడాన్ని మనం కాల్ ఫర్ అంటాం. నెక్స్ట్ ఇంటర్లోపర్ అంటే స్ట్రేంజర్ అని. స్ట్రేంజర్కి ఇంకో సినోనియం ఏమవుతుంది? ఇంటర్లోపర్. నెక్స్ట్ ర్యాంపాంట్ అంటే అన్కంట్రోల్డ్, అన్రెస్ట్రిక్టెడ్ అని. సో ర్యాంపేజ్ నేర్చుకున్నామా? వైల్డ్ రష్ అని. సో అంటే ఎక్కువగా జనరద్దీగా ఉండేదాన్ని మనం ర్యాంపేజ్ అంటాం కదా. సో అట్లానే ర్యాంపాంట్ అంటే కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. అంటే కంట్రోల్ చేయలేకపోవడం, రెస్ట్రిక్ట్ చేయలేకపోవడాన్ని మనం ఏమనొచ్చు? ర్యాంపాంట్ అనొచ్చు. నెక్స్ట్ ఫుల్ బ్లోన్ అంటే ఫుల్లీ డెవలప్డ్ అని. ఫుల్ బ్లోన్ అంటే ఏంటి? ఫుల్లీ డెవలప్డ్. నెక్స్ట్ రిప్రిమాండ్ అంటే స్కోల్ చేయడం, తిట్టడాన్ని మనం రిప్రిమాండ్ అని అంటాం. రీబుక్ అన్న కూడా స్కోల్డ్ అనే అనమాట. సో రిప్రిమాండ్ అంటే ఏంటి? స్కోల్డ్, తిట్టడాన్ని మనం ఏమనొచ్చు? రిప్రిమాండ్. నెక్స్ట్ సబాల్టర్న్ అంటే లోయర్ స్టేటస్, లో ర్యాంకింగ్ అంటాం కదా. సో ఏదైనా ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు కానీ సో ఇది లో అని చెప్పేటప్పుడు మనం సబాల్టర్న్ అని చెప్తాం. సో ఎక్కువగా ఏదైనా సిచ్యువేషన్స్లో పీపుల్కి కానీ సో సమ్ పర్సన్స్ కానీ పొలిటికల్గా కానీ హైరార్కీలో కానీ సో అట్లా అనమాట. సో అలాంటి పొజిషన్స్లో లోయర్ స్టేటస్ ఉంది వీళ్ళకి, లేదా లోయర్ ఈ సిచ్యువేషన్కి లోయర్ ర్యాంకింగ్ ఉంది అని చెప్పేటప్పుడు మనం యూస్ చేస్తాం? సబాల్టర్న్ యూస్ చేస్తాం.